ఇప్పుడు జెనెటిక్‌గా గూడా ఈ బట్టతల ఒస్తుంది అంటారు గదా! సో, అవును. ముందుగానే వీళ్ళకి ఒస్తుంది అని చెప్పేసి ప్రికాషన్స్ తీసుకోవడానికి కానీ, తెలుసుకోవడానికి కానీ ఉంటుందా? యాక్చువల్లీ జెనెటిక్ టెస్ట్స్ అనేవి ఉంటాయి. హ్మ్. అంటే మీకు ఫ్యూచర్‌లో బట్టతల వస్తుందా హ్మ్. అనేది దాంట్లో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఓకే. చాలామంది ఎలా వస్తారంటే పిల్లలు 21, 22 ఇయర్స్ ఉన్నవాళ్ళు, మా ఫాదర్‌కి బట్టతల ఉంది. మేము టీవీలో చూస్తా ఉన్నాం జెనెటిక్‌గా బట్టతల వస్తది అని. హ్మ్. నాకు కూడా వస్తదా? వాడికి ఆ స్ట్రెస్‌తో తొందరగా బట్టతల వస్తదనమాట. సో, ఓహ్! అలా కాకుండా అసలు వస్తదా? రాదా? ఆ! అనేది మనం ముందే జెనెటిక్ టెస్ట్‌లో తెలుసుకోవచ్చు. ఓకే. తర్వాత కొంతమందికేంటంటే మినాక్సిడిల్ ఇలాంటి అవును. లోషన్స్ మనం రాస్తాం కదా! సో, దానివల్ల ఉపయోగం ఉంటుందా? లేదా? అనేది కూడా మనం ముందే తెలుసుకోవచ్చు. సో, ఈ జీన్ టెస్ట్, జెనెటిక్ టెస్ట్‌లో ఏంటంటే బట్టతల వస్తుందా? రాదా? హ్మ్. తర్వాత మినాక్సిడిల్ పడుతుందా? పడదా? హెయిర్ రీగ్రో అయ్యే ఛాన్స్ ఉందా? లేదా? అనేది మనం ముందే తెలుసుకోవచ్చు. సో, ఈ టెస్ట్ ఏ ఏజ్ వాళ్ళు జేసుకోవచ్చు? ఎనీ ఏజ్ గ్రూప్. ఓకే. ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసుకోవచ్చు. ఆహ్, బేసిక్‌గా ఏంటి అంటే చిన్నవాళ్ళకి ఎక్కువ ఎంతూసియాజం ఉంటది గదా! అవును. నాకొస్తుందా లేదా అని వాళ్ళు చేసుకుంటారు.